గెస్ట్ హౌస్లు కడతాం కాదు, మీరు చూడండి ఇంద్రభవనాలా కట్టుకున్నారు. ఎవరికి నేను రిజెక్ట్ చేయటం కాదు, వాళ్ళు ఇష్టం కదా. ఇప్పుడు నేను ఇంకొక విషయం, ఎందుకంటే మీరు మాట్లాడితే ఇంకొక విషయం కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి, వెంకటేశ్వర స్వామి యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్థలం కూడా పవిత్రమైంది. దాంట్లో రియల్ ఎస్టేట్ లాగా రాజధానికి దగ్గరుందా, రాజధానికి దూరం ఉందా, రాజధానికి మధ్య ఉందనేటువంటిది కాదు. దాన్ని కూడా పాటలు పెట్టి పాట పాడించారు, రియల్ ఎస్టేట్ తయారు చేశారు. చెప్పుకుంటే చాలా దూరం ఉంది. ఒక స్థలం ఒక రేటు, ఇంకో స్థలం ఒక రేటు, వాళ్ళకి ఇష్టమైతే ఒకిచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కింద స్థలం ఒక రేటు, పై స్థలం ఒక రేటు, వీళ్ళే 2 బిడ్లు వేసుకొని రకరకాలు చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. బోర్డు మెంబర్ ఎవరు వ్యతిరేకించే పరిస్థితి అడిగాం. అప్పుడు కూడా అడిగాం, అడగబట్టే కదా ధర్మారెడ్డి గారు ఈ పరిస్థితి చేసింది. నన్ను గత ప్రభుత్వం మీరు అడిగి నేను ఉన్నా రైట్. అది నాకు ఇప్పటి వరకు కూడా బాలాజీ 2 అనేటువంటి స్థలము ఎవరు కట్ల, దాన్ని ఏదో చేయటానికన్నా కానీ అడ్డుపడ్డా నేను. ఇవన్నీ కలుపుకొనే నన్ను ఆపడం జరిగింది. ఇప్పుడు ఈ స్థలం కూడా మీరు పోయి చూడండి, మీరు పోయి తిరుమలకు సంబంధించినటువంటి స్థలాలు మొత్తం పరిశీలన చేయండి. ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏ విధంగా ఇచ్చారు, అలాట్మెంట్ ఎట్లా ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏ విధంగా కట్టుకున్నారు అనేది మీరు చేయండి. నాకు ఇచ్చినటువంటి స్థలం, నేను అడిగింది కూడా ఇది, నన్ను అలాట్మెంట్ చేయమన్న స్థలం మీకు అర్థం కాదు, అది రియలాట్మెంట్ చేయమన్నాను నేను. రియలాట్మెంట్ అనేకమైన జరిగాయి. బోర్డుకు సంబంధించిన నిర్ణయం, బోర్డుగా డిస్కషన్ పవర్స్ ఉన్నాయి. అటానమస్ బాడీ బోర్డు ఇది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సంబంధించి బోర్డు నిర్ణయం తీసుకోమన్నారు, గవర్నమెంట్ అడుగుతారు, గవర్నమెంట్లో కానీ సమ్మతం ఉంటే చేస్తారు, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ ఫైల్స్ తీర్చి పరిశీలించేసి ఇదేమన్నా ఇల్లీగల్ అయి ఉంటే రిజెక్ట్ చేస్తారు. నేను కాదంటలా, నేను రిజెక్ట్ చేసినా బాధపడేవాడిని కాదు. అసలు ఎట్లా ఈ విధంగా వచ్చింది బయటికి? ఈయన నా మీద వ్యక్తిగత హనం చేయడానికి కారణం ఏంటి? నా వల్ల ప్రభుత్వాన్ని రికార్డు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నారు వీళ్ళు. అందుకనే మా ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, మా బోర్డుకు సంబంధించి కానివ్వండి, ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది నా వల్ల జరగకూడదు, నా వల్ల బాధపడకూడదు, నా వల్ల నష్టం జరగని ఉద్దేశంతోనే రాజీనామా చేశాను. ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒకటే అడిగేది, కుట్ర ఉందా లేదా? ఇందాక చెప్తున్నారు కదా, పేపర్లు రాసిన విషయం నాకు తెలుసు. పేపర్లు రాసి నాకు అక్కడ మంత్రిమండలిలో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మాట్లాడేది మా బోర్డు మెంబర్స్ సంబంధించినటువంటి ఒక ఆయన భానుప్రకాష్ రెడ్డి గారు అనేవాళ్ళు. మరి నాకు ఆయన రావటం ఇష్టం లేదు. పాప ఆయన మొత్తంగా ఉన్నటువంటి ఆయన పవిత్రంగా సచరిత్ర ఇంటి పక్కన ఉన్నటువంటి విషయం నాకు తెలియదు, ఆయన ఇల్లు ఎక్కడో నాకు తెలియదు. కాబట్టి మా బోర్డు మెంబర్స్ సంబంధించి చేశారు. ఇప్పుడు ఆ తీర్మానం అనేది కూడా చేసిన తర్వాత బోర్డుకు మొత్తం ఆపాదించినట్టే, మా బోర్డు మొత్తం అపవిత్రం చేసినట్టే. నా వల్ల బోర్డుకి ఎందుకు చెడ్డపేరు రావాలా? అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తాను, నేను లోపాలు సరి చేసిన పరిస్థితి నేనేం చెప్తాను. రాజీనామా చేశాను, నేను రాజీనామా చేశాను. లోపాలు సరి చేస్తా లేదనేది తప్పనిసరి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది, సరైన సిబ్బంది ఉంది, ఇది అవాస్తవాన్ని ఆలోచిస్తారు, అని చేసుకుంటారు. దానికి సంబంధించిన ప్రభుత్వ పరంగా ఈ బోర్డు వచ్చిన తర్వాత వాస్తవం చెప్తున్నాను, చాలా మార్పులు వచ్చాయి, మీరే వినుంటారు. మా చైర్మన్ గారు కానివ్వండి, బోర్డు మెంబర్లకు సంబంధించి కానివ్వండి, అంత పవిత్రతతోని బోర్డులో ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఏ విధంగా భక్తులకు శీఘ్రతన దర్శనాన్ని అందించాలా, భక్తులకు ఏ విధంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలా, భక్తులు ఏ విధంగా దర్శనం చేయించాలన్నటువంటి ఆలోచన మీద మేము పనిచేశాం. కానీ మా వ్యక్తిగతంగా చాలా మార్పు వచ్చింది. ప్రజలు అనుకునే మాట నేను అనుకునే మాట కాదు. కాబట్టి ఆ బోర్డుకు పేరు ఉంది. నా వల్ల ఇప్పుడు ఈరోజు దానికి సంబంధించినటువంటి చేసి రకరకాలు మాట్లాడినప్పుడు మా బోర్డు కూడా నేను అపవిత్రులు కావటం కదా, నన్ను అపవిత్రం చేయండి, వ్యక్తిగతం చేయండి.